ఆర్సీబీ ముంబై ఇండియన్స్ని వాంఖేడే స్టేడియంలో డామినేట్ చేశారు. ఈవెన్చువల్గా 18 రన్స్ మాత్రమే డిఫరెన్స్ అనిపించినా కూడా మ్యాచ్ చాలా ముందరే ఫినిష్ అయిపోయింది. రుతర్ఫర్డ్ లాస్ట్లో వచ్చి 71 స్కోర్ చేశారు, అందుకని దగ్గరగా వచ్చింది. కానీ యాక్చువల్గా డామినేట్ చేసింది ఆర్సీబీ బ్యాటింగ్, స్పెషల్లీ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ క్యామియో ఫ్రమ్ టిమ్ డేవిడ్. సరిపోయింది. 240 స్కోర్ చేశారు. ఓవరాల్గా మ్యాచ్లో 462 పరుగులు. ఎంఐ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. ఏంటి? ఆర్సీబీ ఏం బాగా చేస్తున్నారు, విల్ టాక్ అబౌట్ దట్. అలాగే లక్నో సూపర్ జైంట్స్ వేర్ హోస్టింగ్ గుజరాత్ టైటన్స్ అండ్ కంఫర్టబుల్గా గుజరాత్ టైటన్స్ ఆ మ్యాచ్ గెలిచేశారు. టాప్ ఆర్డర్ నుంచి మరోసారి రన్స్ వచ్చాయి. ఓవరాల్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగుండింది అండ్ దే డూ ది జాబ్. క్లినికల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ ది నెక్స్ట్ గేమ్ దట్స్ గోయింగ్ టు కమ్ ఇస్ సన్రైజ్ హైదరాబాద్ అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. దాని గురించి మాట్లాడుకుందాం. వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ గేమ్, ఏమన్నా మార్పులు చేసుకోవాలా, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పు కౌశిక్ కూడా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం ఎంఐ ఆర్సీబీ గేమ్ గురించి. ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది బికాజ్ ఎంఐ టాస్ గెలిచారు. నా టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసిన 2 సందర్భాలు కూడా ఓడిపోయారు హోమ్ గేమ్స్. ఐ డోంట్ నో వే దిస్ ఇస్ హెడెడ్, బట్ వాళ్ళు 240 కన్సీడ్ చేశారు. ఆర్సీబీ చాలా కంఫర్టబుల్గా బ్యాటింగ్ కూడా చేశారు. ఇన్ఫాక్ట్ 1 పాయింట్ ఆఫ్ టైం 270, 280 కూడా స్కోర్ చేస్తారేమో అన్నట్టుగా అనిపించింది బికాస్ దాట్స్ హౌ దే వర్ గోయింగ్. స్టార్టింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాళ్ళకి 100కి పైగా ఉంటుంది. 120 టు బి ప్రిసైజ్. ఫిల్ సాల్ట్ ఫినామినల్, బ్యాక్ టు ఫార్మ్, హాఫ్ సెంచరీ, 36 బాల్స్ 78, స్ట్రైక్ రేట్ ఆఫ్ 216, 6 4, 6 6s. చెడు కూడా ఆడుకున్నాడు. ఒక ఓవర్లో మిడ్ శాంటనీ 3 6లో 4. దాని తర్వాత ఐ థింక్ ఇట్ వాజ్ మయాంక్ మార్కండే 3 4లో 6. ఇలా ఏదో ఆడుకున్నాడు, ఒక ఆట ఆడేసుకున్నాడు బేసికల్ అందరినీ కూడా. తను ఫామ్లోకి రావడం ఐ థింక్ ఆర్సీబీకి ఇట్స్ అ గ్రేట్ సైన్ బికాస్ ఇఫ్ హీ గోస్ గ్రేట్ గన్స్ లైక్ దిస్, ఏ స్కోర్ అయినా సాధ్యమే వాళ్ళకి. నౌ హీ వాస్ ఫినామినల్, there's no doubt in that. పార్ట్నర్షిప్ 120, దాంట్లో విరాట్ కోహ్లీకి చిన్న సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. విరాట్ ఇంట్రెస్టింగ్గా తను హాఫ్ సెంచరీ చేరుకున్న తర్వాత కూడా సెలబ్రేట్ చేయలేదు. తను అవుట్ అయినప్పుడు కూడా హీ వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్. హెల్మెట్ విసిరేశాడు బౌండరీ దాటంగానే. ఎందుకు అని మీరు ఆలోచించుంటే కనుక ద 2 things. ఆబ్వియస్లీ 1 is the fact that తను అనుకున్న స్పీడ్లో రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. ఎందుకు జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, లెట్ జస్ట్ బేర్ విత్ మీ. 2, ఏదో తనకు ఒక ఇబ్బంది ఉండింది. అది యాంకిల్ ఇష్యూవా లేకపోతే ఫీవరా ఏంటో తెలియలేదు, కానీ మొత్తానికి ఇట్ డింట్ లుక్ లైక్ హీ వాస్ 100% బికాస్ 2 వైడ్స్ కోసం కూడా డిఆర్ఎస్ తీసుకున్నాడు. వెరీ అన్లైక్ హిమ్. 2 కూడా అగెయిన్స్ట్ విరాట్ కోహ్లీ అండ్ ఆర్సీబీ వెళ్ళాయి. నౌ ఈ ఇన్నింగ్స్లో పర్టికులర్గా జరిగింది ఏంటంటే బికాస్ ఫిల్ సాల్ట్ ఎక్కువ స్ట్రైక్ తీసుకున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు ఇనిషియల్గా పార్ట్నర్షిప్లో. దాంట్లో విరాట్ కోహ్లీకి ఆ మొమెంటం అన్నది రాలేదు. విరాట్ ఇన్నింగ్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక హీ కీప్స్ టేకింగ్ దోస్ సింగిల్స్ కాన్స్టెంట్గా. ఈజ్ బిజీ, ఈజ్ హిట్టింగ్ దోస్ 4s and 6s. ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్. ఎప్పుడైతే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఎక్కువసేపు ఉండిపోతాడో, ఆ మొమెంటం తన వైపు ఉండదో, కాన్స్టెంట్గా బాల్స్ ఫేస్ చేస్తున్నాడో, హిస్ స్కోరింగ్ రేట్ జనరలీ టెన్స్ టు బి లిటిల్ లోవర్. అందుకే తను ఫ్రస్ట్రేట్ అయ్యాడు. 50 కొట్టినా కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. అందుకే హెల్మెట్ కూడా విసిరేశాడు బికాస్ హీ నోస్ దట్స్ నాట్ వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. మీరో నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ముందరే తనకు తాను ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటాడు. ఆ బెంచ్ మార్క్ తనే రీచ్ అవ్వలేదని తెలుసు. ఇక్కడ దీంట్లో విరాట్ కోహ్లీ తక్కువ ప్లేయర్ అని చెప్పడం కాదు. ఇట్ జస్ట్ దట్ వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ విరాట్ కోహ్లీ హీ డిడ్ంట్ గెట్ గోయింగ్. తనకు నచ్చిన స్ట్రైక్ రేట్లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇట్ హ్యాపెన్స్ ద బెస్ట్ ఆఫ్ పీపుల్ అండ్ విరాట్ కూడా జరిగింది. బట్ రజత్ పటిదార్, వాట్ అన్ అమేజింగ్ నాక్. 12 బాల్లో 50 కొట్టేస్తాడేమో, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ వచ్చేస్తుందేమో అనిపించింది. ఐపీఎల్ అంత బాగా ఆడుతూ వచ్చాడు. బీట్ ద ఫాస్ట్ బౌలర్స్, బీట్ ద స్పిన్నర్స్, ఎవరు వేసినా సరే క్షమించలేదు. బ్యాక్ టు బ్యాక్ 50s ఫర్ హిమ్. థింగ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్. మ్యాసివ్ రప రజత్ పటిదార్. మీకు కూడా రజత్ పటిదార్ పర్ఫార్మెన్స్ నచ్చుంటే కింద కమెంట్ రప అని పెట్టండి. అర్థమైపోతుంది నాకు మీరు ఎంత ఇంపాక్ట్ అయ్యారు ఆ పర్ఫార్మెన్స్ తోటి. దాని తర్వాత టిమ్ డేవిడ్ నుంచి ఒక క్యామియో చూసాం. 16 బాల్స్ 34, స్ట్రైక్ రేట్ ఆఫ్ 212. యూ ఆల్సో అట్ 3 6 and 2 4s. లాస్ట్లో బుమ్రాని హిట్టింగ్ ఫర్ 4 and 6. వెరీ ఇంపార్టెంట్ బికాస్ బుమ్రా వాస్ బౌలింగ్ వెరీ వెల్. వికెట్స్ రాకపోయినా కూడా హీ డిడ్ ద జాబ్. బుమ్రాకి ఇది 5వ మ్యాచ్ ఐపీఎల్లో వితౌట్ వికెట్. హీస్ బౌల్డ్ 122 balls now without taking a wicket, which is very 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 surprising. బాగానే వేస్తున్నాడు, డీసెంట్ ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ పేస్ కూడా పెంచాడు ఈ మ్యాచ్లో. 140s కూడా హిట్ చేశాడు, కానీ ఆ వికెట్ రావట్లేదు. హీ వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ విత్ హిమ్సెల్ఫ్. తన కోట అయిపోయిన తర్వాత వాజ్ కికింగ్ ది ఎయిర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది దాంట్లో. మిచ్ శాంట్నర్ ఫస్ట్ ఓవర్లో 22 కన్సీడ్ చేశాడు. తర్వాత కేమ్ బ్యాక్ రియలీ వెల్. తర్వాత 3 overs 21. మయాంక్ మార్కండే 2 overs 40 కన్సీడ్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ వాజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. 4 overs 50 పరుగులు కన్సీడ్ చేశాడు. అండ్ శార్దుల్ ఠాకూర్ 2 overs 32. సో బేసికలీ ఎవ్రీబడి వెంట్ ఫర్ ప్లెంటీ. అందుకే 240 స్కోర్ చేశారు. నౌ ఎప్పుడైతే రన్ చేసి స్టార్ట్ అయిందో ముంబై ఇండియన్స్, యూ న్యూ దట్ దే హ్యాడ్ టు గెట్ అ వెరీ గుడ్ స్టార్ట్.
ఓకే స్టార్ట్ వచ్చింది, పవర్ మొత్తం అంతా దాదాపుగా ఆడుతున్నట్టుగా అనిపించింది. కానీ రోహిత్ శర్మ సడన్గా హ్యామ్స్ట్రింగ్ ఏదో ఇష్యూ నిగిల్ లాంటిది స్టార్ట్ అయింది, యట్ టు కాల్ ద ఫిజియో అవుట్. అది చూపించుకొని దాని తర్వాత లేదా కంటిన్యూ చేద్దాం అనుకుంటే చాలా స్ట్రాప్ చేశారు, గాట్ రెడీ. ఒక బాల్ ఆడేసి ఇంక నా వల్ల కావట్లని చెప్పి బయటకు వచ్చాడు. అక్కడ మొమెంటం కాస్త బ్రేక్ అయింది బికాస్ రాండీ కల్టన్ వాస్ గోయింగ్ వెల్. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ బయటకు వెళ్ళిపోయాడో సూర్యకుమార్ హ్యాడ్ టు వాక్ ఇన్. దాని తర్వాత అఫ్ కోర్స్ ఒకటే ఓవర్లో సుయాష్ శర్మ వచ్చి 2 వికెట్స్ తీసుకోవడం, రాండీ కల్టన్ తిలక్ వర్మ అని, దట్ కైండ్ ఆఫ్ బ్రోక్ దేర్ టాప్ ఆర్డర్. తర్వాత సూర్యకుమార్ అదొక ల్యాప్ అతను టిపికల్ షాట్ ఆడుతూ ఫైనల్ లెగ్లో క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు స్పిన్నర్ కృణాల్ పాండ్యాకి. కృణాల్ పాండ్యా బౌన్సర్స్ వేశాడు, తన తమ్ముడు కూడా బౌన్సర్ వేశాడు. ఏదో నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యన, సంథింగ్ సీమ్స్ ఆఫ్. We don't know what exactly the issue is. I don't want to get into the personal aspects also, but something seems off between the brothers also. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి కాసేపు చిన్న క్యామియో ఆడాడు, కొన్ని మంచి షాట్స్ ఆడాడు. కానీ షర్ఫెన్ రుథర్ఫోర్డ్ ఇస్ ద వన్ హూ యాక్చువల్లీ బ్రాట్ దెమ్ బ్యాక్, ఆర్ నాట్ ఈవెన్ బ్రాట్ దెమ్ బ్యాక్. అప్పటికి గేమ్ అయిపోయింది. ఈ ఏదో లాస్ట్లో 18 runs తేడా మాత్రమే వచ్చేలాగా తను ఆడాడు. 31 balls 71 స్కోర్ చేశాడు. ఈ హ్యాడ్ 9 sixes and 4. గ్రేట్ హిట్టింగ్, కరేబియన్ ఫ్లేవర్ వచ్చింది. ఒకప్పుడు కైరన్ పొలార్డ్ ఇలా ఆడేవాడు, అలాంటి ఒక నాకే రుథర్ఫోర్డ్ ఆడాడు. దిస్ కైండ్ ఆఫ్ బెగ్స్ ది క్వశ్చన్, ముంబై ఇండియన్స్ తన ఇంపాక్ట్ సబ్గా కాకుండా ప్లేయింగ్లో పెట్టాలా, యాక్చువల్లీ ఇంకొంచెం ముందుకు పంపించాలా, బ్యాటింగ్ ఆర్డర్ షఫుల్ చేయాలా, ఇదే ఆలోచించుకోవాలి. దిస్ ఇస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ముంబై ఇండియన్స్. ఇస్ నో డౌట్ ఇన్ దట్. దాన్ని ఎలా సరిదిద్దుకుంటారు రాబోయే గేమ్స్లో చూడాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అయింది. నౌ ఇఫ్ యూ నోటీస్ దిస్, డూ లెట్ మీ నో. హార్దిక్ పాండ్యా ఆ 11th over 12th overలోనో గ్లవ్స్ మార్చాలన్నాడు. ఓవర్ మధ్యలో అడిగితే ఎంపైర్ వద్దని చెప్పారు. అగైన్ సిమిలర్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద సిఎస్కే డీసీ గేమ్. ట్రిస్టన్ సబ్స్ కూడా నా చేతులను తడి అయిపోయి చెమట వల్ల నాకు గ్లవ్స్ మార్చారంటే మార్చనివ్వలేదు. అది ఓవర్లో తను అవుట్ కూడా అయిపోయాడు. గాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎంపైర్తో ఆర్గ్యూ చేసిన నితీష్ రాణాకి 25% ఫైన్. తర్వాత ట్రిస్టన్ సబ్స్ బయటికి వెళ్ళి బ్యాట్ ఇసిరేశాడు, హెల్మెట్ ఇసిరేశాడు, బికాస్ వాస్ ఫ్రస్ట్రేటెడ్, బికాస్ గ్లవ్స్ మార్చుకోనివ్వలేదు. ద లా ఇస్ దాట్ డ్యూరింగ్ ది ఓవర్ మీరు గ్లవ్స్ చేంజ్ చేసుకోవడానికి లేదు, బ్యాట్ మార్చుకోవడానికి లేదు, ఓవర్ తర్వాతే చేయాలి. అంటే బ్యాట్ ఇరిగిపోతే ఆబ్వియస్లీ మార్చుకోవచ్చు, బట్ అదర్వైజ్ యూ కెనాట్ చేంజ్ యువర్ ఎక్విప్మెంట్ డ్యూరింగ్ ది ఓవర్. కానీ ఇది లా, బట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎంపైర్స్ దాన్ని అర్థం చేసుకొని కండిషన్స్ని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. దే కెన్ టేక్ ఎ కాల్. అది వాళ్ళు సిఎస్కే డీసీ గేమ్లో చేయలేదు. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా గ్లవ్స్ మార్చుకోవాలంటే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత సరే మార్చుకోవాలి, కుదరదు, మార్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. నౌ ఆఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఎంపైర్స్ డిఫరెంట్ మ్యాచెస్, కానీ కన్సిస్టెన్సీ ఉండాలి కదా. చెన్నైలో ఇంకా ఎక్కువ హ్యూమిడ్ కండిషన్స్, చేతులు తడైపోయినప్పుడు గ్లవ్స్ మార్చుకొని ఇవ్వాల్సింది. స్పెషల్లీ వైడ్ కోసం డిఆర్ఎస్ నడుస్తుంటే తను అడిగాడు. అక్కడ ఎలాగో ఆ డెసిషన్ ఇచ్చే లోపల మార్చుకొని ఉండిస్తాను, గ్లవ్స్ చేయనివ్వలేదు. కానీ హార్దిక్ పాండ్యాకి చేయని ఇచ్చారు. అసలు ఎందుకు చేశాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? నా దీనికి సమాధానం ఎంపైర్స్ ఇవ్వాలి, లేదా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవ్వాలి. విల్ సీ వాట్ హ్యాపెన్స్ టు దాట్. బట్ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ మ్యాచ్ ఇలా అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ గేమ్. నౌ బిఫోర్ వి గో టు ద ప్రివ్యూ ఆఫ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్, క్విక్గా ఎల్ఎస్జిటి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, కొంచెం సప్పగెళ్ళింది మ్యాచ్. లక్నో సూపర్ జాయింట్స్లో ఎవరికి పెద్దగా రన్స్ స్కోర్ చేసింది లేదు, అందరూ చిన్న చిన్నగా కాంట్రిబ్యూషన్లు మాత్రమే. బౌలింగ్ పరంగా గుజరాత్ టైటన్స్కి ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ తీసుకున్నాడు, వాస్ ఫినామినల్. మొహమ్మద్ సిరాజ్ వాస్ వెరీ ఎకనామికల్. ప్రసిద్ధ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా మారాడు, స్లో బౌన్సర్స్తో ఇబ్బంది పెట్టాడు, ఆ పిచ్ని బాగా అర్థం చేసుకున్నాడు. అండ్ బ్యాటింగ్ చేస్తూ ఫర్ గుజరాత్ టైటన్స్ Shubman Gill got his back-to-back second half century. Josh Butler also got his back-to-back consecutive half century. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ సరిపోయింది. తర్వాత లాస్ట్లో రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ ఫినిష్ ఆఫ్ చేశారు. సో వెరీ గుడ్. అగైన్ బట్లర్ ఆడిన తీరు చాలా బాగుంటుంది. ఓవర్ కవర్స్ నాది, నేను రాసుకొచ్చా, ఆస్తి పంపకాల్లో కవర్స్ నాకు ఇచ్చారు టైప్లో అటే కొడుతూ ఉన్నాడు. పట బౌండరీస్ కొట్టాడు అక్కడికి. గిల్ వాజ్ ఆల్సో వెరీ కామ్ అండ్ కంపోజ్డ్. సో గుడ్ విన్ ఫర్ జీటీ. వాళ్ళు ఆ లాస్ట్ బాల్ థ్రిల్లర్ గెలవడం, ఈ మ్యాచ్ గెలవడం, లుక్స్ లైక్ ది గెటింగ్ ఇన్ టు ద గ్రూవ్. అండ్ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ వస్తే ది లుక్ లైక్ డిఫరెంట్ టీమ్ ఆల్ టుగెదర్. ఒకటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాషింగ్టన్ సుందర్తో బౌలింగ్ వేయించరు, రాహుల్ తెవాటియా బౌలింగ్ వేయడం మానేశాడు. అది నాకు అర్థం కాని విషయం గుజరాత్ టైటన్స్లో. విల్ సీ వేర్ ద సీజన్ ఇస్ హెడెడ్. ఇదిలా అయిపోయిందా? నెక్స్ట్ అఫ్ కోర్స్ విల్ టాక్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్. నౌ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్, బికాస్ రాజస్థాన్ రాయల్స్ రైట్ నౌ 4 out of 4 గెలిచి వస్తున్నారు. సన్ రైజ్ హైదరాబాద్ 4లో 1 గెలిచారు. వాళ్ళు 200 కొట్టిన 3 సందర్భాల్లో 2 సార్లు డిఫెండ్ చేసుకుని 1 సారి డిఫెండ్ చేసుకున్నారు. నాట్ గ్రేట్ న్యూస్ ఫర్ దెమ్. బౌలింగ్ ఇష్యూ అని మనం ఆప్షన్ అప్పటి నుంచి మాట్లాడుతున్నా కూడా చాలామంది విమర్శించారు మన ఛానల్లోనే. దట్ అలా ఎలా అంటావు, తక్కువ చేసి మాట్లాడుతున్నావు, తెలుగోడివేనా, ఇదే అదా. తెలుగోడా, కన్నడ ఉన్నా, మలయాళం ఉన్నా, బెంగాలీ ఉన్నా, పంజాబీ ఉన్నా కాదు. క్రికెట్లా చూస్తే అర్థమయ్యేది మీకు. బౌలింగ్లో ఆ పదును లేదు, బౌలింగ్లో ఎక్స్ ఫ్యాక్టర్ లేదు అనేది ఆప్షన్ అప్పుడే అర్థమైంది. ఇట్ కైండ్ ఆఫ్ ఇస్ షోయింగ్ అప్ నౌ. ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ అది రియాలిటీ. దానికి ఏం చేయగలం, దానికి పెద్దగా ఇప్పుడు మార్చగలిగింది కూడా ఏమీ లేదు. ప్యాట్ కమిన్స్ మనకు వచ్చిన తర్వాత కూడా మిగతా తను ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో మనకు తెలియదు. నా 219 కూడా కంఫర్టబుల్గా చేసేశారు పంజాబ్ కింగ్స్. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు, ఆడుతోంది ఇన్ఫార్మ్ ర్యాంపేజ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ తోటి.
వాట్ డు వి ఎక్స్పెక్ట్ నో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పల్లో పిచ్ ఏది? అపెరెంట్లీ మిక్స్ సాయిల్ పిచ్ వాడుతున్నారట. ఇక్కడ స్పిన్నర్స్ అయితే 10 కంటే ఎక్కువ ఎకానమీ, ఫాస్ట్ బౌలర్స్ అయితే 9.5 runs per over కన్సీడ్ చేసే పిచ్, హై స్కోరింగ్ వెన్యూ. మొదటి మ్యాచ్ కొంచెం స్లో సర్ఫేస్ ఉండింది కాబట్టి మధ్యాహ్నం గేమ్లో అది బెడిసి కొట్టింది కాబట్టి ఇక్కడ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తారేమో అని అనిపిస్తుంది. అదే జరిగితే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ బీ టు సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్వాంటేజ్ ఆర్ రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజ్, బికాస్ రాజస్థాన్ రాయల్స్ కూడా అంతే మంచి బ్యాటింగ్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర బెటర్ బౌలింగ్ ఉంది ఎస్ఆర్హెచ్తో పోలిస్తే. లైక్ ఇట్ ఆర్ నాట్, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగాలేదు. మీకు నచ్చకపోయినా ఫ్యాక్ట్ అదే మా బ్రోస్. బ్యాటిల్ ఆఫ్ ఓపెనర్స్, ఐ థింక్ బోత్ సైడ్స్ ఆఫ్ గన్ ఓపెనర్స్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొన్న కూడా 100కు పైగా పార్ట్నర్షిప్ పవర్ ప్లేలో. అండ్ అఫ్ కోర్స్ ఇటు వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు కలిపి 39 సంవత్సరాలు మాత్రమే బిట్వీన్ దెమ్, బట్ దే గాట్ సో మెనీ రన్స్ బిట్వీన్ దెమ్. అండ్ ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారో చూసాం. సో మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తే బోత్ ది ఓపెనర్స్ కెన్ గో బెజర్క్. దాని తర్వాత ఇంక చూసే వాళ్ళందరికీ పండగే, బౌలర్కి మటుకు నరకం మాత్రం క్యాపిటల్స్ రాయించి అండర్లైన్ చేసి బోల్డ్ ఇటాలిక్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కలర్ పెట్టి ఇంకేదో చేస్తారు దాన్ని. అది జరిగినట్టుగా అనిపిస్తోంది. తర్వాత ఇషాన్ కిషన్ రన్స్ కావాలి, ఒక మ్యాచ్లో మాత్రమే కొట్టాడు. ఇటుపక్క వాళ్ళ ధ్రువ్ జురేల్ కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తున్నాడు. నంబర్ 4లో వచ్చే ఆండ్రే క్లాసన్ ప్యాచీగా కనిపిస్తున్నాడు. వై? కారణం కుడ్ బి ద ఫ్యాక్ట్ దట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు, ఓన్లీ T20 లీగ్స్లో మాత్రమే ఆడుతున్నాడు. సో రిథమ్ లేదు. ఆ రిథమ్ రావడానికి టైం పడుతుంది. ఒక మ్యాచ్లో బాగానే ఆడుతున్నాడు, 2 మ్యాచ్లు సరిగ్గా ఆడట్లేదు. క్రితం మ్యాచ్లో కూడా ఐ కుడెంట్ గెట్ గోయింగ్ అగైన్స్ పంజాబ్ కింగ్స్. 2019 మాత్రం వచ్చిందంటే ఒక కారణం హెన్రీ క్లాసన్ కూడా. మరోవైపు రియాన్ పరాగ్ ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రైట్, ఇఫ్ లుక్ ఎట్ ది మిడిల్ ఆర్డర్స్ 4 to 7 అందరికంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ రైట్ నౌ ఆర్ ఓవరాల్ టీమ్స్ అన్ని కలిపితే ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ 4 to 7. కాకపోతే స్ట్రైక్ రేట్స్ ఇస్ 7th బెస్ట్ ఇట. అంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసినా ఎక్కువ వేగంగా స్కోర్ చేయలేని పరిస్థితి అనమాట 4 to 7లో. సో రన్స్ అయితే స్కోర్ చేస్తే దట్స్ అ గుడ్ సైన్, బికాజ్ హెన్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి 2 50+ పార్ట్నర్షిప్, ఒక 84, ఒక 116 పార్ట్నర్షిప్ కూడా చూసాం. ఎందుకు నితీష్ అంత కింద పంపించారు క్రితం మ్యాచ్లో అది టీమ్ మేనేజ్మెంట్కే తెలియాలి. దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఫామ్లో ఉన్న బ్యాటర్ మీరు పంపించలేదు తన్ని. యూ కైండ్ ఆఫ్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ దేర్. సలీల్ అరోరాని ట్రస్ట్ చేశారు, లియామ్ లివింగ్స్టన్ ఒకటే మ్యాచ్ అది డ్రాప్ చేశారు. అరోరా కమ్స్ బ్యాక్, ఈ డజంట్ డూ మచ్. ట్రస్ట్ చేస్తారా? చూడాలి. బౌలింగ్ పరంగా ఆలోచిస్తే కనుక ఆర్ఆర్ క్లియర్లీ ఈజ్ వే బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిటీ కంపేర్ టు సన్ రైజ్ హైదరాబాద్. హర్షల్ పటేల్ లుక్డ్ పెడెస్ట్రియన్. అంటే దాని ముందు మ్యాచ్లో బాగా వేశాడు, 3 ఓవర్లో 16 కదా. బట్ పంజాబ్ కింగ్స్తో ఆడుతున్నప్పుడు ఫీడ్ చేశాడు, స్లాట్లో వేసి బాల్స్ ఫీడ్ చేశాడు. స్లోర్ బాల్స్ గ్రిప్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. మళ్ళీ బ్యాటింగ్ ట్రాకే ఉందనుకో హైదరాబాద్లో, మళ్ళీ అలానే చేశాడు అనుకో, పిచ్చ కూడా కొడతారు. ఉనాద్కర్ కూడా అంతంత మాత్రమే స్లోర్ బాల్స్ వేయడం మానేశాడు, సీమప్ డెలివరీస్ వేస్తాడు, ఎందుకు అర్థం కావట్లేదు. శివాంక్ కుమార్ ఇస్ అ హ్యూజ్ పాజిటివ్. I'm going to count on the youngster to get again some breakthroughs for Sunrise Hyderabad. అలాగే క్రేన్స్ ఫులెత్రాని ఆడించాలా? ఐ డోంట్ రియలీ నో. కుదురుతుందా, సాధ్యపడుతుందా తెలియదు, బికాస్ ఇంతమంది స్పిన్నర్స్ని పెట్టలేరు మీరు ఆబ్వియస్లీ. సో ఒక శివాంక్ కుమార్ మాత్రమే ఆడగలడు. ఇషాన్ మలింగ ప్యాచీ పర్ఫార్మెన్సే ఇస్తున్నాడు. మీరు ప్రఫుల్ ఇంజని ఆడిస్తున్నారని చెప్పిన తర్వాత ఆడించకుండా జయదేవ్ ఉనాద్కర్ని తీసుకొచ్చారు. వాట్ డస్ దట్ డూ టు ప్రఫుల్ హింజెస్ కాన్ఫిడెన్స్? ఆడుతున్నాం అని చెప్పి లేదు నువ్వు ఆడట్లేదని చెప్పి తను ఎట్లా తీసుకున్నాడో దాన్ని. We have to see. Harsh Dubey first over, he was taken apart by Priyaan Sharia. So polling అంత గొప్పగా లేదు సన్రైజ్. It doesn't give you confidence. That's how I can put it. Rajasthan Royals on the other hand, Jofra Archer, Nandri Burger, Sandeep Sharma, కావాలంటే తుషార్ దేశపాండే, బ్రిజేష్ శర్మ తను ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. రవి బిష్ణోయ్ పర్పుల్ క్యాప్ లిస్ట్లో 2nd పొజిషన్లో ఉన్నాడు తను. రవీంద్ర జడేజా, ఇంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్, ఇంతమంది క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు ఇక్కడ. అదే డిఫరెన్స్ బిట్వీన్ ద 2 sides అనిపిస్తుంది. సో ఇక్కడ 200 కంటే ఎక్కువ కొట్టినా కూడా 215 సరిపోదేమో. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 240, 250 కొట్టాలేమో, బికాజ్ యూ నీడ్ టు గివ్ యువర్ బౌలర్స్ దట్ ఎక్స్ట్రా 20-30 రన్స్ కుషన్ ఇవ్వాల్సి వస్తుంది సన్ రైజ్ హైదరాబాద్. అండ్ చేజ్ చేస్తే ఎంత ఉంటే అంత చేజ్ చేయాలి, ఇంకంతమించి ఇంకేం చేయలేరు. గోయింగ్ ఇన్ టు ద గేమ్, ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్ఆర్ హూ హ్యాస్ ద అడ్వాంటేజ్. ఐ హోప్ సన్ రైజ్ హైదరాబాద్ కెన్ గెట్ ఎ గేమ్ హియర్, విన్ ఎ గేమ్ హియర్, బికాజ్ వాళ్ళు గెలిస్తేనే లీగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు రైట్ నౌ నంబర్ 7లో ఉన్నారు. టాప్లో ఉన్న టీంని ఓడిస్తే వీళ్ళు ఇంకొంచెం పైకి వెళ్తారు, ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరుగుతాయి. మీరు పాయింట్స్ టేబుల్ చూస్తే ఇప్పుడు టాప్ 3లో ఉన్న టీమ్స్లో మధ్యన 2 ట్రోఫీస్ ఉన్నాయి, బాటమ్ 3లో ఉన్న టీమ్స్ మధ్యన 13 ట్రోఫీస్ ఉన్నాయి. అలా పవర్ మారిపోయింది. రైట్, సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఐ వాంట్ దెమ్ టు విన్ బికాజ్ ఇట్ విల్ మేక్ ద లీగ్ బెటర్. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ కాన్ఫిడెన్స్ కూడా మంచిది. ఫర్ దట్ టు హ్యాపెన్ బౌలింగ్ నీడ్స్ టు ఫైర్, ఫర్ దట్ టు హ్యాపెన్ బ్యాటింగ్ కూడా. ఉట్టి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు పాపం, వాళ్ళు ఇంకా అంతకంటే ఏం చేస్తారు? 8 ఓవర్స్లో 120, అంతకంటే ఏం చేస్తారు? మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రతిసారి వాళ్ళే కొట్టలేరు, ఇదొకటి చూసుకోవాలి. సో ప్లేయింగ్ 11 పరంగా చేంజెస్ అని చేయాలా? ఐ థింక్ లియామ్ లివింగ్స్టన్ షుడ్ కమ్ బ్యాక్ బాస్, షుడ్ గివ్ ఎ గేమ్. ఒక మ్యాచ్ ఇచ్చారు, ఒక స్లో పిచ్ మీద ఇచ్చారు,
తర్వాత మళ్ళీ డ్రాప్ చేశారు, ఇక్కడ తీసుకురావాలి తను అనుకుంటున్నా. అగైన్ తనని తెస్తే సలీల్ అరోరా ఎట్లా డ్రాప్ చేస్తాం తెలీదు. అంటే ఇప్పుడు అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరాలో ఒకళ్ళే ఆడగలుగుతారా? దట్స్ హౌ ఇట్ లుక్స్ లైక్. లాస్ట్ గేమ్లో 3 ఫారినర్స్తోనే ఆడారు. లియామ్ లివింగ్స్టన్ మీకు ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు మీరు వాడదాం అనుకుంటే. ఎవరు వేసినా 4 ఓవర్స్లో 50 ఇస్తున్నారు కదా, 40 ఇస్తున్నారు కదా. లియామ్ లివింగ్స్టన్ వేస్తే ఏముంది? దట్స్ వన్ లుకింగ్ అట్ ఇట్. బికాస్ పెట్టుకోండి బ్యాటింగ్ నెంబర్ 9 నెంబర్ 10 దాకా అదే ఫార్ములా, అదే థియరీతో వచ్చారు కదా, అదే థీసిస్తో వచ్చారు కదా. దట్ బ్యాటింగ్తో గెలుస్తారు. నెంబర్ 9 నెంబర్ 10 దగ్గర బ్యాటింగ్ పెట్టుకోండి, కొట్టండి, రన్స్ కొడతారని. బౌలింగ్ ఎవరు వేసినా రన్స్ ఇస్తారు, దానికంటే ఎక్కువ రన్స్ కొట్టాలి. దట్స్ ది ఓన్లీ లాజిక్ దట్ SRH హ్యాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇది వ్యంగ్యంగా అనట్లేదు నేను, ఇది ఒక ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ కన్సర్న్ బికాజ్ మీ దగ్గర ఉన్న బౌలింగ్ రిసోర్సెస్ అంతే. ఇట్స్ టైమ్ ఫర్ చెప్పు కౌశిక్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఒకసారి చూడండి ఫస్ట్. హాయ్ అన్న, నా డౌట్ ఏంటంటే మనము కూడా సిఎస్కే లాగా ఒక మంచి స్పిన్ పిచ్ని తయారు చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మన స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా 2 మ్యాచ్లుగా. సో అలాగే పర్ఫామ్ చేస్తారు కదా అన్ని మ్యాచెస్. సో మనము స్పిన్ పిచ్చెస్ పెట్టుకొని ఒక 200-220 కొట్టి డిఫెండ్ చేసుకోవచ్చు కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ రికవరీ అయ్యి వచ్చాక ప్లేయింగ్ 11 ఎలా ఉండాలంటే లైక్ నంబర్ 4 వరకు ఫిక్స్ అండ్ నంబర్ 5లో నితీష్ కుమార్ని తీసుకొచ్చి, ఎందుకంటే అతను హెన్రిక్ క్లాసెన్తో మంచి పార్ట్నర్షిప్ చేశారు కదా 2 మ్యాచెస్లో. అండ్ నంబర్ 6లో అనికేత్ వర్మని పెట్టి, 7-8లో హర్ష్ డూబే, శివమ్ కుమార్ని పెట్టి, 9-10-11లో ప్యాట్ కమిన్స్, ఇషాన్ మలింగా అండ్ శివమ్ మావి, న్యూ బౌలర్తో శివమ్ మావిని పెట్టుకొని, అండ్ మనము పిచ్ కండిషన్స్ని అనలైజ్ చేసి మనకి కావాల్సినట్టు పిచ్ కండిషన్స్ బట్టి మనము జయదేవ్ ఉనడ్కట్ ఇలా లేదంటే హర్షల్ పటేల్ని తీసుకోవచ్చు. సాయి హర్ష సరే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. తను ఏమంటున్నాడంటే మనం కూడా చెన్నై సూపర్ కింగ్స్ లాగా సన్ రైజ్ హైదరాబాద్ కూడా స్లో పిచ్చెస్, టర్నింగ్ ట్రాక్స్ తయారు చేసుకోవచ్చు కదా, స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా. శ్రీహర్ష థాట్ మంచిదే, కాకపోతే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కూడా వాళ్ళు మార్చేశారు. వాళ్ళు కూడా ఇంకా టర్నింగ్ ట్రాక్స్ చేసుకోవట్లేదు, వాళ్ళు కూడా బ్యాటింగ్ ట్రాక్సే చేస్తున్నారు, కొంచెం పేస్ అండ్ బౌన్స్ ఉన్న ట్రాక్సే తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే గేమ్ మారిపోయింది. ఇప్పుడు స్లో ట్రాక్స్ పెడితే సన్ రైజ్ హైదరాబాద్ బలం ఏంటి? బ్యాటింగే వాళ్ళ బలం, బౌలింగ్ వాళ్ళ బలం కాదు. మీరు ఇప్పుడు స్లో ట్రాక్స్ తయారు చేసుకుంటే మీ దగ్గర ఉన్న స్పిన్నర్స్ అంత గొప్ప స్పిన్నర్స్ కాదు. శివమ్ కుమార్ ఇప్పుడిప్పుడే వచ్చాడు, వికెట్స్ తీసుకుంటున్నాడు. హర్ష్ దుబే బాగానే వేస్తాడు కానీ అంత ఎఫెక్టివ్ కాదు. ఎలా ఆపోజిషన్ని తక్కువకు అవుట్ చేసి ఎలా వాళ్ళకంటే బెటర్గా బ్యాటింగ్ చేయగలరు స్లో టర్నింగ్ ట్రాక్? డిఫికల్ట్. ఇఫ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ డోంట్ గెట్ గోయింగ్, పరిస్థితి ఏంటి తెలీదు. 170-180 మాత్రం సరిపోతుందా? దాంతో బౌలింగ్ తోటి సరిపెట్టుకోలేమా? సో యూ కెనాట్ మేక్ స్పిన్ పిచెస్, కుదరదు. బికాస్ మీ దగ్గర అంత స్పిన్ స్ట్రెంత్ లేదు, అంత బౌలింగ్ రిసోర్సెస్ లేవు. స్లో పిచెస్ పైన బ్యాటింగ్ డజంట్ వర్క్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. వాళ్ళ బలమే బ్యాటింగ్, ఫ్లాట్ ట్రాక్సే ఉండాలి, అదే తయారు చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్లే టు యువర్ స్ట్రెంత్. ఒకటే ఒక ఆలోచన ఏంటంటే ఏదో ఒకటి చేసి ఆపోజిషన్ కంటే రన్స్ ఎక్కువ కొట్టాలి. బౌలింగ్ ఫస్ట్ చేస్తే ఎంత తక్కువ ఇస్తే అంత మంచిది, తర్వాత ఎంత ఉన్నా స్కోర్ కొట్టాలి, అలానే గెలిచేది SRH. దట్స్ హౌ ఇట్ లుక్స్. 2024 నుంచి ఇలానే ఆడుతున్నారు, ఈ సీజన్ కూడా ఇలానే ఆడతారు. ఆడాలి, ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. నౌ ది అదర్ పాయింట్ యూ మేడ్, మీ ప్లేయింగ్ లెవెన్ ఏదైతే చెప్పారో మీరు, నౌ డిపెండింగ్ ఆన్ ద పిచ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, దిస్ విల్ ఆల్వేస్ కీప్ చేంజింగ్, ద మల్టిపుల్ కాంబినేషన్స్ యూ కెన్ యూస్. బట్ ఐమ్ హోపింగ్ దట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రఫుల్ హింజేనో, ఓంకార్ తర్మలేనో, సాకిబ్ హుసేన్కో అవకాశాలు ఇవ్వాలి ఇంకా. బికాజ్ ఎవరు వేసినా రన్స్ వస్తున్నాయి. కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఇప్పటికే 4 మ్యాచ్లు అయిపోయి. ఐ హోప్ SRH విన్స్ బికాజ్ యూ కీప్ లూజింగ్ అండ్ దెన్ సగం గేమ్లు అయిపోయిన తర్వాత మీకు 1-2 గెలుపున్నాయి అనుకో, ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు క్వాలిఫై. సో ఐ హోప్ దే విన్, ఐ హోప్ SRH విన్స్, బట్ ఇట్స్ గోన్ బి వెరీ టఫ్. RR ఇస్ ద ఫేవరెట్ గోయింగ్ ఇంటు ద మ్యాచ్. అది నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్, లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్, అండ్ మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.